టీడీపీని కాదని ఏపీ రాష్ట్ర ప్రజలు వైసీపీని గెలిపించి తప్పు చేశారని, ఆ తప్పుడు నిర్ణయం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ టీడీపీని ఓడించడమే తమ లక్ష్యమని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుందని స్పష్టం చేశారు. కొంతమంది అనుమాన బీజాలు నాటుతున్నారని, తమకు లేని అనుమానాలు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. తాము చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మంచి క్లారిటీతో ఉన్నామని జీవీఎల్ స్పష్టం చేశారు. బీజేపీ జనసేన కలిసే ముందుకు వెళ్తాయని, మేమేం చేయాలనేది అధినాయకత్వం నిర్ణయిస్తుందని జీవీఎల్ చెప్పారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేకమైన చర్యలు ఎక్కువగా పెరిగాయని, టీటీడీ విషయంలో భగవంతుడిని భక్తులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పద్మ అవార్డులు ఆంధ్రప్రదేశ్కు రావడం ఆనందంగా ఉందని జీవీఎల్ పేర్కొన్నారు. చూసినా అటు అరుణాచల్ నుంచి ఇటు గుజరాత్ వరకు ఏ రాష్ట్రంలో చూసినా ప్రాంతీయ పార్టీల్లో ఇటువంటి ధోరణి కనిపిస్తోంది. పూర్తిగా కుటుంబమయాన్ని, రాజకీయాల్ని కుటుంబమయం చేసి ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇదే ఒక ప్రధాన అజెండా అవుతుంది, మా రాజకీయ అజెండా అవుతుందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎప్పుడో ప్రకటించడం జరిగింది. సో కాబట్టి మేము ఈ రాజకీయ పార్టీలని వ్యతిరేకించే వాటిలో వైసీపీ టీడీపీల ఒక వారిలో ఉన్నటువంటి ఒక తప్పుడు విధానాల్లో ఖచ్చితంగా ఈ వారసత్వ సంస్కృతి, వారసత్వ రాజకీయాలు అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇకపోతే ఈ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్న తీరు అది అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ వైసీపీలో దీని యాంటీ హిందూ ఆలోచనలు అనేవి బాగా పెరిగాయి. టీటీడీలోనే మనం చూసాం, కొద్ది రోజుల క్రితం మేము ఇక్కడ టీటీడీలో ఏ విధంగా కాటేజీల ఛార్జీలు పెంచింది, యాత్రికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి కాటేజీలను కూడా ఏదో కమర్షియల్ హోటల్స్లో సర్వీసెస్ నిర్వహించే విధంగా పెంచేస్తోంది. ఈ రకంగా భగవంతుడిని భక్తుల నుంచి దూరం చేయాలనేటువంటి ఒక ఆలోచన, కుట్ర ఇది